వర్గంలో అధికార పక్షం నుంచి ఇబ్బంది ఎదురుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఎందుకండి, జనసేన నాయకుడు తన ఏరియాలో ఇసుక ఫ్రీగా పట్టుకెళ్ళగలడా? జనసేన కార్యకర్త ఇల్లు కట్టుకుంటుంటే ఇసుక ఫ్రీగా వస్తుందా? అది కనుక్కోండి ఒకసారి, చూద్దాం. అంటే గ్రౌండ్ లెవెల్లో అంటే ఎంత వాళ్ళు బాధపడకుండా ఉంటుంటే ఈసారి ఎంత రహస్య సమావేశం పెట్టుకోరు కదా. ఎందుకంటే నాకు మొన్న ఈ ఆవిర్భావ దినోత్సవం ముందు కూడా నాకు అందిన విశ్వసనీయ సమాచారం, ఒక వ్యక్తి చెప్పిన సమాచారం, పిఠాపురంలో వాళ్ళు ముందు కూడా కొంతమంది నాయకులు అక్కడ పెండెం దొరబూబుని ఎప్పుడైతే చేర్చుకున్నారో కొంతమంది జన సైనికులు అక్కడ లోకల్కి ఇలాంటి రహస్య సమావేశం ఒకటి పెట్టుకున్నారు. అప్పుడు కూడా వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు ఏంటి పరిస్థితి, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది పార్టీ అని. ఇప్పుడైతే కాస్తంత పెరిగి విజయవాడలో మీటింగ్ పెట్టుకున్నారు అనేది, అంటే పార్టీలో ఏం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు తెలియదా? పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళట్లేదు. ఏమవుతుందండి ఇవన్నీ, దాన్ని ఏమంటారు, అత్యవసర కార్యక్రమాలు, బిత్తర కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ కాదనే సీన్ ఎవరికి లేదు. ఈ లోపల కాస్త కడుపులో మంట తీర్చుకోవడానికి మాట్లాడుకుంటారు వీళ్ళందరూ కూర్చొని, ఆడట్ట ఈడెట్ట అనేది. అంత పవన్ కళ్యాణ్ అక్కడ అవతల కమిట్ అయ్యి ఉన్నాక వీళ్ళందరూ ఏం మాట్లాడితే ఏంటి ప్రయోజనం నాకు అర్థం కాల. ఇప్పుడు నాయకుడు అనేటటువంటి వాడు వాళ్ళ కార్యకర్తలకు ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు బెటరే కదా నీ లైఫ్ అంటారు. ఒక కార్యకర్తగా ప్రతిపక్షంలో ఉండి కేసులు గొడవలు బాధలు పడ్డటువంటి వాడివి ఇప్పుడు నీ మాట అంటున్నారుగా. కానిస్టేబుల్ ఎస్ఐ అయితే నేను పోరాటలేదు కదా, సెల్యూట్ కొడుతున్నారు కదా. నువ్వు ఇంకా ఎక్కువ ఆశించబాకు, మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉంటే హ్యాపీ, సింపుల్ అనమాట. రైట్ రైట్ చూద్దాం నిజంగా రహస్య భేటీ జరిగి